ఎస్కోట విశాఖపట్నానికి రోజుకి సింగిల్ ట్రిప్పులుగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అధికారుల తీరుపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే సీఎం డిప్యూటీ సీఎంకు చెప్పుకోండి అంటూ అధికారులు హేళన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ డిఎం ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మి 3 నెలలు గడుస్తున్నా ఇంకా ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడంపై మండిపడ్డారు. ఆవిడ మీకు చేస్తారు ఓ మాట అంతేనా? ధాన్యం డబ్బులు తక్షణమే ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం గారి ఆఫీస్ వద్ద ఈ కౌలు రైతు సంఘం తరఫున ధర్నా చేసి నిరసన తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన పరిస్థితిలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. మేము ఖచ్చితంగా మా డబ్బులు ఎప్పుడు పడతాయి, అప్పుడే 3 నెలలు అయింది, ఇంతవరకు ధాన్యం డబ్బులు ఇవ్వలేదు అని అధికారులు అడిగితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి డిప్యూటీ సీఎంకో లేకపోతే సీఎంకో చెప్పండి అనేటువంటి ధోరణిలో కూడా మరి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గత దాల్వా పంట 4 నెలలు 5 నెలలు పండుతుంది. మరి తర్వాత మళ్ళీ సార్వా పంట ఒక 3 నెలల గ్యాప్లో వస్తుంది. అంటే ఇంచుమించు 8-9 నెలల నుంచి ఈ రైతాంగం అనేక వేల లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. కానీ ధాన్యం కొని ఈ రోజుకి 3 నెలల పైబడినా కానీ ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. ఈ రోజున ధాన్యం డబ్బులు తక్షణమే ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం గారి ఆఫీస్ వద్ద ఈ కౌలు రైతు సంఘం తరఫున ధర్నా. ఏపీలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న కూటమి సర్కార్ సరికొత్త